భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన 2019 నాటి పుల్వామా ఉగ్రదాడిలో కీలక నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ ఎట్టకేలకు హతమయ్యాడు. సుమారు 40 మందికి పైగా అమాయక సిఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఈ పాశవిక దాడి వెనుక ప్రధాన పాత్రధారిగా ఉన్న ఇతన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో గుర్తు తెలియని దుండగులు పక్కా వ్యూహంతో కాల్చి చంపారు. సరిహద్దు అవతల సురక్షితంగా తలదాచుకుంటూ భారత్పై నిరంతరం విషం చిమ్మే టాప్ టెర్రరిస్టులే లక్ష్యంగా ఇటీవలి కాలంలో పాకిస్తాన్ పీఓకే భూభాగాల్లో జరుగుతున్న వరుస రహస్య హత్యలు ఈ తాజా ఘటనతో అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హంజా బుర్హాన్ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా కర్బత్పోరా ప్రాంతానికి చెందినవాడని భారత భద్రతా సంస్థల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2017లో ఉన్నత విద్యను అభ్యసిస్తాననే నెపంతో సరిహద్దులు దాటి పాకిస్తాన్లోకి అడుగుపెట్టిన బుర్హాన్ అక్కడ చేరిన కొద్ది రోజులకే నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన అల్ బదర్లో చేరి కమాండర్ స్థాయికి ఎదిగాడు. కాశ్మీర్ లోయలో మళ్లీ అశాంతిని రేకెత్తించడానికి స్థానిక యువతను ఉగ్రవాదం వైపు రిక్రూట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇతడిని భారత కేంద్ర హోంశాఖ గత 2022లోనే అధికారికంగా ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం పీఓకేలో హంజా బుర్హాన్ దారుణ హత్యకు గురి కావడంతో 2019 ఫిబ్రవరిలో యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన పుల్వామా ఉగ్రదాడి చేదు జ్ఞాపకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆనాడు పుల్వామా జిల్లాలోని లెత్పోరా జాతీయ రహదారి వద్ద జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక ఆత్మాహుతి బాంబర్ 100 కిలోల పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో సిఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ను అత్యంత ఘాతుకంగా ఢీకొట్టాడు. దేశం కోసం విధులకు వెళ్తున్న 40 మందికి పైగా వీర జవాన్లు ఈ ఘోర ఆత్మాహుతి దాడిలో అక్కడికక్కడే వీరమరణం పొందారు. ఈ హేయమైన చర్యకు ప్రతీకారంగా దాడి జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది. ఆనాటి నుండి పుల్వామా దాడికి ప్లాన్ చేసిన ప్రతి ఒక్కరిని ఏరిపారేయడమే లక్ష్యంగా భారత రక్షణ నిఘా విభాగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చాయి. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో అండర్ గ్రౌండ్ ఆశ్రయం పొందుతూ అక్కడి ఐఎస్ఐ రక్షణలో సేదదీరుతున్న మోస్ట్ వాంటెడ్ భారత వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా ఈ తరహాలోనే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవుతుండడం గమనార్హం. గతంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల అగ్రనేతలు కూడా పాక్ వీధుల్లో ఇలాగే చనిపోగా ఇప్పుడు ఆ సుదీర్ఘ నల్లటి జాబితాలో పుల్వామా నిందితుడు హంజా బుర్హాన్ కూడా చేరాడు. పీఓకే రాజధాని ముజఫరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ తాజా కాల్పులపై పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నిజాలను దాచే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ సరిహద్దుకు ఆవలి వైపు నుండి భారత్ను అస్థిరపరచాలని చూస్తున్న మిలిటెంట్ గ్రూపుల ఉనికిని ఈ హత్యలు పూర్తిగా దెబ్బతీశాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జవాన్ల రక్తంతో తడిసిన పుల్వామా పాపానికి బుర్హాన్కు పీఓకే గడ్డపైనే తగిన శాస్తి జరిగిందని, భవిష్యత్తులో సరిహద్దు దాటి భారత్పై దాడి చేయాలనుకునే శత్రువులకు ఇది ఒక బలమైన గుణపాఠంగా మిగులుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.